ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మై నేమ్ ఇస్ లిలీ పాస్టమ్ గారు అంటారు. సో నేను వచ్చి ఇంచుమించు సంవత్సరం అయిందండి. సంవత్సరం అయిపోతుంది, కానీ ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అన్న వాళ్ళు కరువైపోయారు. ఎంత స్వార్థం అండి! ఆ స్వార్థం పీక్స్కి వెళ్ళిపోయింది, తెలుసా మీకు? సో మీ ఫ్యామిలీస్లో అందరూ బాగున్నారా? మీ ఫ్యామిలీస్కి ఏం కాదులేండి, అందరూ మంచిగానే ఉంటారు. ఎందుకంటే కొంతమందికే అది ఏదైనా కొంతమందికే కదా దేవుడి చిత్తంలోనే ఆ ఎడబాటు, ఆ బాధ, ఆ దుఃఖం, ఆ వేదన, ఆ రోగం అనేది వస్తూ ఉంటుంది కదా. సో మీరంత స్వార్థపరులుగా ఉన్నా, మరి ఇంకొకరి కుటుంబంలోకి మీరు ఇన్వాల్వ్ అవ్వలేకపోయినా, యాజ్ ఏ పాస్టర్స్గా నేను మాట్లాడుతున్నాను. సో వేరే పాస్టర్స్ పరిచయం అంటే వేరే పాస్టర్ల గురించి మనకి పట్టింపు లేకపోయినా, ఎవరికి వాళ్ళే పెద్ద పాస్టర్లుగా చలామణి అయిపోతూ ఉన్నా, ఎందుకంటే వాళ్ళు పిలిపించి ఒక 100 రూపాయలు కానికిచ్చి కడుపు నిండా ఫుల్గా ముద్ద పెడితే చాలు, అంతే, అక్కడికి అయిపోయినట్టే, అంతే ఆ సేవ పరిచర్య. ఎంత దారుణం అండి! ఎక్కడుందండి నీతి? ఎక్కడుందండి యథార్థత? ఎక్కడుందండి పరిశుద్ధత? పాస్టర్స్లో ఉందా పరిశుద్ధత? ఎక్కడుంది పరిశుద్ధత? లేకపోతే దేవుడు ఇది కూడా మెచ్చుకుంటున్నాడా? ఇది కూడా పాపంతో సమానమే. ఒకరికి అన్యాయంగా తీర్పు తీర్చి ఒకరికి సపోర్ట్ చేయడం కూడా పాపంతో సమానము, తెలుసా మీకు? అది నరహత్యతో సమానం. మీరు తీర్చిన తీర్పుకు ఒకవేళ నేను బ్రతుకున్నానులేండి, బ్రతుకు లేకపోతే చచ్చిపోతే అది పాపం మీ మీద చుట్టుకుంటుంది. చాలాసార్లు నాకు ఆ థాట్ వచ్చింది. ఈ పాస్టర్స్ కారణమని కనీసం నా పరిధిలో ఉన్న సేవకులు కూడా హెల్ప్ చేయలేదు అని, గ్రామస్తులు, మరి గ్రామ పెద్దలు వాళ్ళందరూ నా కాపురం పోవడానికి కారణం అని ఒక లెటర్ రాసి చచ్చిపోదామా అనిపించింది. వాళ్ళతో నాకెందుకు, నా లైఫ్ నేను లీడ్ చేసుకోవాలి, చచ్చిపోతే పరలోకం లేదు అనే ఉద్దేశంతో చావైనా అది దయ్యం, సాతాను ధైర్యం చేయాలి. సాతాను నన్ను ధైర్యపరచకపోతే నేను ఎలా ఆత్మహత్య చేసుకోగలను? సో అది కూడా పాసిబుల్ అవ్వలేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్య ఒక చిన్న సేవ దొరికింది, అది కంటిన్యూ చేస్తున్నాను. ఇంకొక సేవ కోసం అని నేను వెళ్తే పాస్టర్స్ ఏమన్నారో తెలుసా? ఎక్కడుందండి నీతి? పాస్టర్స్ లోకస్తుల కన్నా అధ్వానంగా ప్రవర్తిస్తున్నారు, అవకాశవాదులుగా, ధనాపేక్ష కలిగి, అండ్ మరి ఏంటి వ్యామోహము కలిగి, స్త్రీ వ్యామోహము కలిగి. ఎంతమంది లేరండి? ఇప్పుడు నా భర్త అంత సామాన్యుడు, మంచోడు అనుకుంటున్నారు మీరు. నా భర్త అంత మంచోడా? చాలా పెద్ద దుర్మార్గుడు అండి. ఎంత పెద్ద దుర్మార్గుడు అంటే చాలా పెద్ద దుర్మార్గుడు. అంతకుముందు కూడా, ఎందుకంటే దేవుడు నమ్ముకున్నాం కాబట్టి, అంతకుముందు ఎన్ని అఫేర్లు ఉన్నా, ఎంత అడ్డమైన తిరిగి తిరిగి ఉన్నా కూడా, మన క్రిస్టియానిటీలో ఏంటంటే మారు మనసు ఆఫ్టర్ మారు మనసు, బిఫోర్ మారు మనసు ఉంటుంది అనమాట. సో అవి మనకి పెద్ద లెక్కలో ఉండవు. అంతకుముందు ఎంతమందిని చంపేసి జైలుకి వచ్చినా పశ్చాత్తపడి దేవుడు క్షమిస్తే దేవుడు క్షమించాడు అని అనుకుంటాం కదా. సో అలా అనమాట. అంత దుర్మార్గంగా నరహత్యలు చేసి ఆ పాపంలో పొర్లాడి ఎంతోమంది జీవితాలతో ఆడుకుని వచ్చాడు. సో నాకు తెలీదు, మా ఒక ఫ్యామిలీ ద్వారా మాకు పరిచయం అయినప్పుడు నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. మా అమ్మ వాళ్ళు చేశారు. అప్పుడు కూడా మా అత్తగారు ఇన్వాల్వ్మెంట్ లేదు. పెళ్లి చేసిన తర్వాత మరి మేము సేవకి వెళ్ళిపోయాం. దేవుని చిత్తం అలా ఉందేమో, ఎన్నో కష్టాలు పడ్డాను. కష్టాలు పడిన తర్వాత ఎక్కడ న్యాయం జరుగుతుందండి? ఆ కష్టాలు కనీసం ఒక హస్బెండ్గా ప్రేమ ఆప్యాయతలు పంచలేదు, ఏ రోజు పంచలేదు. నేను నా కుటుంబం, నా ఫ్యామిలీ, ఈ కాపురం ఎప్పుడో ఏమంటారు, ఎప్పుడో తెగిపోయేది. కానీ నా కుటుంబం, నా బాధ్యత, నా 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 ఆస్తి అని అక్కడ నేను పెనవేసుకుండేదాన్ని ఎప్పటికప్పుడే. కోళ్ళు, కుక్కలు, నక్కలు, పిల్లులు, ఊరపిల్లులు కూడా ఉన్నాయండి. అవి ఏం చేస్తున్నాయో తెలియదు, కానీ అవన్నీ పెంచుకుంటూ, సంఘస్సులు చూసుకుంటూ, ప్రక్కన మరి నా ఆస్తి అనుకుంటూ నేను ఒక బంధకంలో ఉండిపోయాను అనమాట. సో ఇది కూడా ఒక దేవుని చిత్తమేమో తెలీదు, బట్ అన్నిటికీ నేను దూరం అవుతున్నాను. దేవుడు ఇంకా ఏ కొత్త విషయాలు నేర్పించాలనుకుంటున్నాడో తెలీదు. బట్ నా కోసం ఏ జీవితాన్ని ఎలా సిద్ధపరిచాడో నాకు తెలీదు. బట్ ఏంటంటే బాధ, చాలా వేదన ఉందండి, చాలా బాధ ఉంది. సంవత్సరం అయిపోయి నిన్న మొన్న జరిగినట్టే ఉంది నాకు. సో ఇంకోటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే,
సూసైడ్ చేసుకుని మాత్రం ఏం ఉపయోగం లేదు. సో నాలాంటి మహిళలు చాలామంది ఉన్నారు. ఎవరి మీద ఆధారపడకండి. ఎందుకంటే సేవకులు నమ్మాల్సిన పరిస్థితి లేదు, దేవుడు మాత్రమే నమ్మదగినవాడు. సేవకుల్లో కూడా ఎంతో దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇదంతా స్వలాభమే, తెలుసా మీకు? స్వలాభం కోసమే వాళ్ళు ప్రేమించేదంత నటన, ఏమీ లేదు అక్కడ. కాబట్టి భార్యను ప్రేమించినోడు బయట ఎలా ప్రేమిస్తాడు? భార్య లైఫ్ను పంచుకుని ఆ భార్యతో సంసారం చేసి పిల్లలు కానీ తనతో కాపురం చేసిన ఆ కష్ట సుఖాల్లో ఆ జ్వరాలు వస్తే వాళ్ళ కాలు ఒత్తుతాం, చేతులు ఒత్తుతాం, అన్నీ ఒత్తుతాం. ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టి ఆ సంఘస్థులు ప్రేమిస్తున్నాడంటే అది పాసిబుల్లా చెప్పండి? ఇంపాసిబుల్, నథింగ్, అంత యాక్టింగ్. సో నేను చెప్పేది ఏంటంటే ఫాస్టర్స్, లోకల్ ఫాస్టర్స్ కూడా యాక్టింగ్ యాక్టింగ్ యాక్టింగ్, అంటే సంఘస్థులు బిలీవర్స్ కూడా యాక్టింగ్ యాక్టింగ్ యాక్టింగ్. మనం నమ్మదగిన వాడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే మన పరుగు పందాన్ని తుదముట్టించాలి. బైబిల్ కూడా అదే చెప్తుంది. సో మనుషులు ఎప్పటికీ మనుషులే. కానీ ఆ బంధాలు అనుబంధాలు హృదయంలో నుంచి అవి చెరగలేవు కదా. కొన్నిసార్లు సామెతలు చెప్తూ ఉంటారు, సముద్రంలో ఇసుక మీద మనం రాస్తే ఒక అలొచ్చి కొట్టుకుపోద్ది. అంత ఈజీ కాదు. కానీ దుర్మార్గులకి ఈజీనే. వాళ్ళకి వేరే హోప్స్ ఉంటాయి కదా, వేరే ప్రేమలు ఉంటాయి కదా, లేకపోతే వేరే బంధాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి. వాళ్ళకి ఈజీనే. నా బాధంతటి కారణం ఏంటంటే ఈ బంధాలు అనుబంధాలని ఇప్పటి వరకు నేను ఎంత పెనవేసుకుని ఉన్నానో అవి మళ్ళీ విడిపించడానికి అంత కష్టంగా ఉందని మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. సో నా బాధ మీకు అర్థమైతే నా కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.